హాయ్ అండి. మేము వేసుకున్న చెట్టు అయితే ఇది ఒక్కటేనండి, మధ్యలోది అరటి చెట్టు. కానీ ఈ చెట్టు చుట్టూ పిల్లలు చూడండి ఎన్ని వచ్చాయో. ఒకటి, ఇది ఒకటండి, 2, 3, 4, 5 పిల్లలు వచ్చాయండి. 6 ఇటుపక్క ఒకటి ఉంది, 6 పిల్లలు వచ్చాయండి. కానీ ఈ చెట్టు బలంగా అవ్వాలంటే ఈ పిల్లలు మాత్రం అన్నీ కట్ చేసేయాలండి, ఒక్కటి కూడా ఉంచకూడదు. ఇలా కట్ చేసేయాలండి మొత్తం మొదలకి. అప్పుడు ఆ చెట్టు అయితే బాగా గెలొస్తుందంటండి. ఇలా మొత్తం అన్నీ కట్ చేసేయాలండి పిల్లలు. కట్ చేసి నీట్గా ఇది ఒకటే చెట్టు ఉంచాలండి బలంగా రావడం కోసం. చూడండి పిల్లలన్నీ కట్ చేసాం. ఈసారి చెట్టు బలంగా వచ్చి పెద్దగా గెలొస్తుందండి. ఆ చెట్లన్నీ ఉంటే మాత్రం ఈ చెట్టు గెలయడం కష్టం. అరటిగెల కూడా బలంగా రాదు, పెద్దగా కాయలు కాయు. ఇప్పుడు చెట్టు అయితే బాగా ఎదిగింది కదండి, ఈ కట్ చేయడం వల్ల ఇంకా బాగా బలంగా మొదలు లావ్ అవుతుంది. అందుకనేసి మొత్తం అన్నీ ఇలా కట్ చేసేయాలండి. ప్రతి చెట్టు దగ్గర ఉంటాయండి 5, 6 పిల్లలు. ఇలా కట్ చేసుకుంటూ అన్నీ కట్ చేసేయాలండి. చిన్న పిల్లలు కూడా కట్ చేసి అవి చూడండి, ప్రతి చెట్టు మొదల చిన్ని పిల్లలు వచ్చి కదండి, ఇలా కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసేయాలండి ప్రతిదీని. ఇక్కడ చూడండి చిన్న పిల్ల. అన్ని చెట్ల కింద ఉన్నాయండి. ఇవన్నీ ఇలా కట్ చేస్తే చూడండి, ఇప్పుడు ఇది ఇలా మొదలు బలంగా వస్తుందండి అలా కట్ చేయడం వల్ల. మనం వేసింది ఒకటైనా ఎన్నేసి వస్తున్నాయో చూడండి లోపల నుంచి. ఇవన్నీ పిల్లలే. చూడండి చిన్నవి అన్నీ ఇలా కట్ చేసుకోవాలండి. ఒక చోట 10 కూడా ఉన్నాయండి. అలా కట్ చేస్తే చెట్లు ఇలా బలంగా ఎదుగుతాయండి.